నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. ఇబ్రహీంపట్నం పరిధిలో పరువు హత్య కలకలం రేపింది. మరి ఇంత టెక్నాలజీ ఉన్నా, ఇంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్‌లో కూడా, ఇలాంటి ఒక జనరేషన్‌లో కూడా ఇంకా పరువు హత్యలు నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. అసలు ఈ పరువు హత్యకు సంబంధించినటువంటి అంశాలను కాస్త క్షుణ్ణంగా ఆలోచిస్తే, ఒక బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నటువంటి నాగమణి అనే ఒక మహిళని ఆమె సోదరుడు పరమేశు అతి కిరాతకంగా చంపాడు. మరి దీని వెనకాల డీటెయిల్స్ చూసుకుంటే, తాను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది అన్న ఒక రీజన్‌తోని పరువుగా భావించినటువంటి పరమేశు తన అక్కపై అతి కిరాతకంగా కత్తితో పొడిచి మరీ ఆవిడని చంపడం జరిగింది. గతంలో ఆమె అంటే మొదటి నుంచి కూడా నాగమణి ఎవరైతే తను ప్రేమించినటువంటి అబ్బాయి ఉన్నాడో, ఆ అబ్బాయితో కొంచెం సన్నిహితంగా ఉండడం చూసినటువంటి తమ కుటుంబ సభ్యులు ఎన్నో సందర్భాల్లో వారిని వాదించడం జరిగింది. మరి ఎట్టకేలకు తన కుటుంబ సభ్యులు కొంచెం దూరం పెట్టడంతో తన భర్త అయినటువంటి తానే తనను ఒక హాస్టల్‌లో ఉంచి, తనని పోలీస్ అయ్యేంత వరకు చదివించి, తనని పోలీస్ అయిన తర్వాతకి ఇటీవల కాలంలోనే యాదగిరిగుట్టలో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగిందనమాట. మరి ఈ పెళ్లిని జీర్ణించుకోలేని నాగమణి సోదరుడు పరమేశు ఆమెని అతి కిరాతకంగా చంపడం జరిగింది. నాగమణి సొంతూరు రాయపోలని ఇప్పుడు మనకు అక్కడ తెలుస్తూ ఉంది. సో ప్రస్తుతానికి తాను హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్గా పనిచేస్తూ ఉన్నారు. మరి యథావిధిగా తాను ఈరోజు కూడా విధులకి వెళ్తున్న సమయంలో కాపుగాసి తన సోదరుడు పరమేశు మొదట ఆమెని కారుతో గుద్దించి, ఆ తర్వాత తనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తితో అతి కిరాతకంగా చంపడం జరిగింది. సో ఒక విధంగా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళపై ఇలాంటి ఒక హత్య అని నిజంగా చాలా బాధాకరమైన విషయం. అది కూడా పరువు హత్య. అది ఎంత అంటే ఇలాంటి ఒక టెక్నాలజీ ఉన్న సమయంలో కూడా ఇంకా పరువులు అనే వేలో చూస్తున్నారు అని అంటే నిజంగా అసలు అది మనం మాట్లాడుకోవడానికి కూడా కొంచెం బాధాకరంగా అనిపిస్తుంది. గతంలో కూడా మనం చూసాము మిర్యాలగూడకి సంబంధించినటువంటి పరువు హత్య. అది ఎంత పెద్ద దుమారాన్ని లేపింది, అది ఎంత పెద్ద సెన్సేషన్ అయింది కూడా మనం చూసాము. ప్రణయ్ అమృతకి సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని కూడా పరువు హత్యగానే మనం అప్పుడు పరిగణించారు. ఎందుకంటే ఆ అమృత ఒక కమ్యూనిటీకి సంబంధించిన అమ్మాయి, ప్రణయ్ ఇంకో కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయి కావడంతో అమ్మాయి ఆ టైంకే ఇంట్లో వాళ్ళని కాదని ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు అప్పటికే తను గర్భవతిగా కూడా ఉన్నట్టుంది. సో అలాంటి తరుణంలో అమృత ఫాదరు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆయన కూడా చనిపోవడం జరిగింది. మరి ఆయన కూడా అతి కిరాతకంగా ప్రణయ్ మీద ఒక కత్తులతో దాడి చేసి అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అతన్ని చంపడం జరిగింది. అది ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో ఇప్పుడు నాగమణి సంబంధించినటువంటి హత్య కూడా అంతే విధంగా చూడాల్సి వస్తుంది. ఎందుకంటే తనని ఇష్టపడినటువంటి అబ్బాయితో తన జీవితం గడపాలి అనుకున్న తరుణంలో దాన్ని కుటుంబం యాక్సెప్ట్ చేయకపోవడం పక్కన పెడితే, ఇలా హత్య చేయడం అనేది నిజంగా అసలు అది డిస్కస్ చేయడానికి కూడా చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఇప్పుడు నెల క్రితమే కొద్ది రోజుల క్రితమే ఆమె పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఒక పెళ్లి చేసుకొని తను ఎన్నో కలలతో తన జీవితాన్ని ముందుకు నడుపుకోవాలనుకుంది. అండ్ మోరోవర్ ఏంటంటే తను ఒక డిపార్ట్మెంట్ బాధ్యత గల పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మహిళ, ఇటు కుటుంబాన్ని అటు బాధ్యత ఏదైతే గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ ఏదైతుందో వీటన్నిటిని తనను ఒక మహిళగా తను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి తరుణంలో ఇలా అతి కిరాతకంగా చంపబడ్డం అనేది ఒక నిజంగా చాలా అంటే చాలా బాధాకరమైన అంశం. మరి ఇలాంటి పరువు హత్యలకి నిజంగా ఇకనైనా పులి స్టాప్ పెడితే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ పేరెంట్స్ని ఒప్పించి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే కూడా సరే వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉన్నారు కదా అన్న ఒక వేలో ఆలోచించాలి తప్పితే ఈ కమ్యూనిటీలు, కులాలు, మతాలు, పరువులకి సంబంధించిన అంశాన్ని కాస్త దూరం పెడితే బాగుంటుందేమో అని ఇప్పుడున్నటువంటి సమాజాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.